ఒట్టు తీసి గట్టు మీద పెట్టారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షాక్ ఇచ్చారు. పార్టీ నుంచి మొదట ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారని, ఎన్నికల సమయంలో బహిరంగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ఆ హామీని ఆయన నెరవేర్చకపోవడంతో టీడీపీలోనే కాకుండా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల జాబితాలో ఎస్వీఎస్ఎన్ వర్మ పేరు లేకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఎస్వీఎస్ఎన్ వర్మ ఇప్పటికే చంద్రబాబు మాట నమ్మి 2 సార్లు మోసపోయారని చర్చించుకుంటున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు తన పక్కనే వర్మను పెట్టుకుని మరీ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటున్నారు. పొత్తు ధర్మంలో వర్మ గారికి ఇబ్బంది ఉంటుంది, కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది. కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున మొదటి విడత లిస్టులో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. శాసన మండలికి వస్తారు. శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది, క్షత్రియులకు న్యాయం చేయాలి. అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్లో మొట్టమొదటిగా వర్మ గారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇచ్చిన మాటను నెరవేర్చకుండా దాటవేయటంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు నైజాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పుణికిపుచ్చుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ ఆశించిన ఎస్వీఎస్ఎన్ వర్మకు నాడు పవన్ కళ్యాణ్ దెబ్బకొట్టారు. అప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు పవన్ కళ్యాణ్ పట్టుబట్టారు. కూటమి పార్టీల మధ్య పొత్తులో భాగంగా పిఠాపురం స్థానాన్ని జనసేనకు కేటాయించారు. నాడు ఎన్నికల్లో గట్టెక్కడం కోసం ఎస్వీఎస్ఎన్ వర్మను బాగా వాడుకున్నారు పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారంలో పక్కనే వర్మను పెట్టుకుని మరీ ఎమ్మెల్సీ వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఇలా ఎన్నికల ప్రచారంలో పలుమార్లు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను ఇప్పుడు రిమైండ్ చేసుకుంటున్నారు పిఠాపురం ప్రజలు. బలవంతుడు ఈయన, ఆయన నేను గుర్తించాను. ఆయన ఒకటే చెప్పా, ఆయన ఎమ్మెల్సీగా అవ్వాలి, ఇక్కడ త్యాగం చేస్తే ఆయన చట్టసభల్లోకి వెళ్ళాలి, పట్టభద్రులు మనకి ఆ చట్టసభలోకి వెళ్ళాలి. నా వంతు సహకారం కూడా చంద్రబాబు గారు ఆల్రెడీ చెప్పారు, ఆయనకి క్షత్రియ కోటాలు ఇస్తానని. అలాగే నేను కూడా చెప్తున్నాను, సంపూర్ణంగా నా మద్దతు వారికి తెలియజేస్తాను. ఆయన ఎమ్మెల్సీ వెళ్ళే వరకు. కానీ నేను ఫస్ట్ టైము ఒక సమూహం, రేపు పొద్దున చట్టసభలో కూడా ఈయన కూడా ఉంటారు, ఒక ఎమ్మెల్సీగా ఖచ్చితంగా వెళ్ళబోతున్నారు వర్మ గారు. దానికి సంపూర్ణంగా నేనేం చేయాలో చేస్తాను కదా. అలాంటి బాధ్యత గల వ్యక్తిని ఎమ్మెల్సీగా చూడాల్సిన బాధ్యత నాకుంది. ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాను. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఎస్వీఎస్ఎన్ వర్మ కష్టపడ్డారని, తనకు సీటుకు పవన్ కళ్యాణ్ దెబ్బ కొట్టారన్న విషయాన్ని మనసులో పెట్టుకోకుండా ఆయన విజయం కోసం అహర్నిశలు శ్రమించారని వర్మ వర్గీయులు అంటున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఎస్వీఎస్ఎన్ వర్మకు హ్యాండ్ ఇచ్చారు. తన సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీ సీటు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ తన గెలుపుకు కృషి చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు మాత్రం మొండి చేయ చూపారు. ఇక చంద్రబాబు కూడా నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని గత నెలలోనే ప్రకటించారు. ఇలా చంద్రబాబు పవన్ కళ్యాణ్లు కలిసి ఎస్వీఎస్ఎన్ వర్మకు హ్యాండ్ ఇచ్చారని ఆయన వర్గీయులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సీఎం డిప్యూటీ సీఎంల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు వర్మ వర్గీయులు.